హాయ్. ఈ మధ్య మేము అరకు టూర్ వెళ్ళామండి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్. యాక్చువల్లీ వైజాగ్ నుంచి 6:45కి కిరెండోల్ ప్యాసింజర్ ఉంది. కిరెండోల్ ప్యాసింజర్ ట్రైన్. దాంట్లో మేము మార్నింగ్ 6:45కి బయలుదేరితే విస్తా డోమ్ అని చెప్పి ఈ టూరిజం గవర్నమెంట్ వాళ్ళు విస్తా డోమ్ అని యూరోపియన్ స్టైల్లో 2 డోమ్స్ దానికి అటాచ్ చేశారు ఈ కిరెండోల్ ప్యాసింజర్కి. అది దాని ప్రత్యేకత ఏంటంటే మొత్తం గ్లాస్ అనమాట. మొత్తం గ్లాస్ మనకి బయట అంతా బాగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎలా చెప్పాలంటే మనం వెళుతూ ఉంటే ప్రకృతితో పాటు మనం పరిగెడుతున్నట్టు, లేదా ప్రకృతే మనల్ని వెంబడించి వస్తున్నట్టు చాలా ఒక 70 mm స్క్రీన్లో చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు వెళితే అరకు ఆ విస్తా డోమ్లోనే వెళ్ళండి. ఆ విస్తా డోమ్ ఎక్స్పీరియన్స్ వేరు. చైర్స్ కూడా ఏమవుతాయంటే మూవ్ అవుతూ ఉంటాయి. ఇటు మనం అడ్జస్టబుల్ సీట్స్. సో అవి వెళ్తూ ఉంటే మనకి ఈ ప్రకృతితో పాటు మధ్య మధ్యలో టన్నెల్స్ వస్తుంటాయి. ఆ టన్నెల్స్లోంచి వెళ్తూ ఉంటాం. చాలా ఐ థింక్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ టన్నెల్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు నెక్స్ట్ అరకు వెళ్తే ప్లాన్ చేయండి. ఒకటి మామూలుగా అరకులో మేమంతా 11:30కి దిగిపోయాం అరకులో. అరకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే అక్కడ ఉన్న ప్లేసెస్ విజిట్, కాఫీ ప్లాంటేషన్ కానివ్వండి, గిరిజన్ మ్యూజియం కానివ్వండి, భవన్ కానివ్వండి, తర్వాత బొటానికల్ గార్డెన్స్, బొర్రా కేవ్స్, చాపరాయి వాటర్ ఫాల్స్, ఇవన్నీ అవన్నీ మామూలే. వాటి గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. అసలు అరకు ఎందుకు వెళ్ళాలి అంటే ప్రకృతి కోసం. అంటే ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు, అంటే మనమంతా వికృతిలో బ్రతుకుతున్నాం. నిజమైన ప్రకృతి కావాలి అంటే అరకు వెళ్ళి చూడాల్సిందే. పిల్లలకైతే ఐ డోంట్ థింక్ వాళ్ళకి కొంచెం బోరే, ఏదో సమ్ చేంజ్, తల్లిదండ్రులతో వెంటబడి పాపం వస్తారు. కానీ వాళ్ళకి అంత, ఇంకా నన్ను అడిగితే గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేయాలి, టూరిజం చేయాలి. ఏ విధంగా అంటే ఈ ఒక చోటంతా మనం న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో అక్కడ చూసినట్టుగా విండ్ మిల్స్ పెడితే అవి కరెంట్ పవర్ జనరేట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం వచ్చిన టూరిస్టులకి అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అవుతుంది. ఈ టూర్లో స్పెషల్ అట్రాక్షన్ మాకు అంటే రిలాక్స్ అవ్వాలంటే వెళ్ళాలండి. ఓవర్ నైట్ మేము ఒక రోజు ఉన్నాము. లోకల్గా పెద్దగా మేము చూసినవి మీరు యూట్యూబ్లో దొరుకుతాయని చెప్పా కదా. ప్రత్యేకత ఏమిటంటే మాకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ ఒక 700 feet హైట్ ఉన్న హిల్ మీదకి తీసుకెళ్లారు కారు మీద. ఈవినింగ్ 6 o'clockకి. ఇమాజిన్ 700 అడుగుల హైట్ అది. ఒకటే కారు ముందు కారు వస్తే మరి ఎలాగా వెళ్తారో తెలీదు. ఆ చీకట్లో మిణుకుమంటూ అక్కడ ఇక్కడ కొండల మీద చిన్న లైట్లు, గిరిజన్స్ అనమాట, తప్పించి ఇంకేమీ లేదు. ఎలుగుబంట్లు ఇవి వస్తుంటాయట, దిగుతుంటాయట. అదేమన్నా టైర్ పంక్చర్ అయిందంటే మా పని అంతే. మాకు తెలీదు. ఆయన ఏదో తీసుకెళ్తా ఉంటే సరదా పడిపోయి కారు ఎక్కిస్తాము, ఆయన తీసుకెళ్ళిపోయారు. ఇంతకీ పైకి అసలు ఎప్పుడు మీరెప్పుడు చూడరు ఈ దృశ్యం అని చెప్పి తీసుకెళ్ళాడు ఆయన. రియల్లీ ఫెంటాస్టిక్. అది అందరికీ దొరికేది కాదు. అది అక్కడ తీరా పైకి వెళ్ళాక అందరు కూడా, ఈయన ఇంట్రెస్ట్ ఏమిటంటే ఈయన గెస్ట్ హౌస్ ఏదో చిన్న సార్ట్ ఆఫ్ క్లబ్ లాంటిది ఏదో ఆయన చేసుకుంటున్నారు. అక్కడ ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే అరకు అంతా కూడా అదంతా కూడా అటవీకులదండి ప్రాంతం. మనకి రియల్ ఎస్టేట్ లాగా మనం అక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా వ్యాపారాలు చేయాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకోదు. అది ఎలాగంటే వాళ్ళ పేరు మీదే మనం లీజ్ తీసుకోవాలి. మన పేరు మీద రిజిస్ట్రేషన్స్ అవ్వవు. లీజ్ తీసుకొని వాళ్ళ గిరిజన్స్ పేర్ల మీదే వాళ్ళకి మనీ పే చేస్తూ ఏవో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు. మరి అక్కడ హోటల్స్ అవన్నీ ఉన్నాయంటే అలాగే జరుగుతున్నాయి. అంతేగాని కంప్లీట్గా మన పేరు మీద రిజిస్ట్రేషన్స్ అవ్వవు.
నిజంగా 700 అడుగుల పైకి వెళ్ళాక ఉందండి. అసలు అక్కడ ఇదే అనుభూతి మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసాం. భూతల స్వర్గం అంటే ఇదే కదా అని అనిపించింది. మళ్ళీ ఇప్పుడు అలా అనిపించింది. ఆ హైట్లో ఆయన తీసుకెళ్ళి వెళుతున్నప్పుడైతే నెట్ఫ్లిక్స్ ఆ మలయాళీ మూవీస్ చూస్తాం కదా, సేమ్ అంతే. చీకటి, అసలు మనుషులు లేరు, మినుకు మినుకుమంటూ అక్కడ ఇక్కడ లైట్లు. అక్కడ ఆ దారిలో ఒక 100 సంవత్సరాల చర్చ్ ఒకటి క్రాస్ చేసాం. అక్కడ షూటింగ్స్ అవి బాగా చేస్తారట ఆ చర్చ్లో. మేము వెళ్ళలేదు, ఇంక చీకటి పడిపోయింది. అక్కడ కరెంటు కూడా లేదు పైన. సెల్ ఫోన్ లైట్స్తోనే చూసాం అనమాట. అక్కడ సరే అది కన్స్ట్రక్షన్ అంతా అయిపోయాక మీ అందరిని పిలిచి ఇక్కడ పార్టీ ఇస్తామని చెప్పారు ఆయన. అది దట్ ఈస్ డిఫరెంట్. ఇది ఈ ఏజెన్సీ ప్రాంతం ఇంతకు ముందు పెళ్లి కాకముందు నేను బిఎడ్ చేస్తున్నప్పుడు మేము అవుట్ సైడ్ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. దానికోసమని రాజమండ్రిలో మా ఫ్రెండ్ జోష్న అని చెప్పి వాళ్ళకి డేవిడ్, ఆయన పేరు డేవిడ్ గారు, స్కూల్కి తను తీసుకెళ్ళింది మమ్మల్ని. నేను మా చిన్నాన్న గారు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్, ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఆయన వాళ్ళ పిల్లలు మేము కలిసి ఈ మన అల్లూరు సీతారామరాజులో సినిమాలో వచ్చిన పేర్లన్నీ రంపచోడవరం, చింతపల్లి, పాడేరు, చింతల బస్తీ, గూడూరు, ఇంకా ఇలాంటి డీప్ 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 ఫారెస్ట్ ఏరియాస్కి మమ్మల్ని జీప్లో తీసుకెళ్ళారు. అది ఫస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్. డీప్ ఏజెన్సీకి వెళ్ళిపోయాం. అక్కడ మంచి వీడికి ట్రావెలర్స్ బంగ్లాస్, మాకు స్పెషల్గా క్యారియర్స్, స్పెషల్ ట్రీట్మెంట్స్. దట్ ఈస్ డిఫరెంట్. మై సెకండ్ ట్రిప్ టు ఏజెన్సీ అగైన్ ఇన్ ఎంఎస్సి బాటనీ ఆంధ్ర యూనివర్సిటీలో బొటానికల్ టూర్. అప్పుడు కూడా బాగా డీప్ ఫారెస్ట్ తీసుకెళ్లారు. క్యాంప్ ఫైర్ అది వేసి ఒక ఐ థింక్ 1 వీక్ ఏజెన్సీ ఏరియా. ఇది 3rd టైం అన్నమాట. సో అది ఏంటంటే ఒక ఏముంది అరకులో అంటే చెప్పలేం. ఏదో బొర్రా కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్స్ ఉన్నాయి, ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు రిలాక్స్ అవ్వాలి, ఇదంతా కాదు. ఫ్రెష్ గాలి పీల్చాలి, రిలాక్స్ అవ్వాలి అని అంటే మటుకు తప్పకుండా ఒకసారి విస్తాడోమ్లో అరకు టూర్ వెళ్ళి రండి. ఒక్క పాటతో ఈ అరకు టూర్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, పసిడియాంచు పైట జారా పసిడియంచు పైట జారా పయనించు మేఘబాల అరుణకాంతి సోకగానే పరవశచనే నిన్నలేని అందమేదో నిదురలేచెనందుకో నిదురలేచెనందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనందుకో నిదురలేచెనందుకో. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. మేము వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాము. వచ్చేటప్పుడు కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ ఇట్ ఈస్ ఆల్వేస్ రన్స్ లేట్ అట. మాకు 3 hours లేట్ అని తెలిసింది. మేము బొర్రా కేవ్స్కి వెళ్ళిపోయి బొర్రా కేవ్స్లో వెయిట్ చేస్తాం ట్రైన్ క్యాచ్ చేద్దాం అని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళు 3 hours లేట్ అన్నారో మేము ఇంకా దానికోసం వెయిట్ చేయలేదు, టాక్సీ పట్టుకుని మా దారిని మేము వచ్చేసాం. సో ఇది దృష్టిలో పెట్టుకోండి, వెళ్ళేటప్పుడు జాయ్ఫుల్గా వెళ్తాం, కానీ ఇట్ ఆల్వేస్ రన్స్ లేట్. బాయ్.